చేసిండు, స్నానం చేయలే. ఆ స్నానం చేయకుండా అన్నం తినే వరకల్లా ఎట్లా అన్నం అంటే అక్కడ గంగాదేవి గుడికాట రతికుంభం ఉండి పోసారు. ఇక దాని మీద ఇంత నీళ్లు పాలు మంచిగా కడుపుండా దాయండు. 1 గంట సేపు దాకా తన నిమ్మల పడి అప్పుడు శీలయట్లకు పారేట్లకు పోయి స్నానం చేసి ఈ యాదవుల స్నేహితం వచ్చిండు. అయితే నీసు మీద కౌసు మీద అన్నం తినే వరకల్లా ఈ యాదవుల వారికి నీసు కౌసు అంటే ముట్టారు. ఆ ప్రకారంగా నీసు కౌసు మీద అన్నం తినే వరకల్లా ఈ ఇతల యాదవులకు విపరీతం అనిపించింది. నీసు ముట్టని కులం, కౌసు ముట్టని కులం మన యాదవ కులం. నీసు కౌసు తిన్నవు కాబట్టి ఈ కాంచెని నువ్వు పక్కకు ఉండాలి అని చెప్పని పక్కకేసి పక్కకు ఉంచారు. పక్కకు ఉంచితే ఏమన్నాడు కదా, ఆ గావు పెట్టిన మంద జగ్గన్న ఆయన పేరు ఏమన్నాడు కదా, అయ్యా నీ అంత కులస్తుడు నేను, నా అంత కులస్తుడు నువ్వు, మరి నీ గావు పెట్టినంత మాత్రం వల్ల నన్ను ఇట్లా తీసేస్తే బాగుండదంటే గావు పెట్టినప్పుడు ఈ కాటమరాజు ఏమని ఒప్పుకుండా అంటే కాటమరాజు, పల్లికొండ, ఎర్రయ్య, ఐతమరాజు, పుత్తమరాజు, ముమ్మయ్యరాజు, పోసయ్యరాజు వీళ్ళు యాదవులు అంటారు.